హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరోజిని. చికెన్ పకోడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, చికెన్ తీసుకున్నానండి. కిలో చికెన్ తీసుకున్నానండి. నీట్గా శుభ్రంగా కడుక్కొని ఓ పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో వేయవలసిన పదార్థాలు చూద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువనే తీసుకున్నా, కిలో కదండి, మరి ఎక్కువ తీసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం పసుపు వేసుకుందామండి, ఒక చిటికెడు పసుపు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. చిటికెడు కారం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, పసుపు వేసానండి, కారం వేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ వేస్తున్నానండి, కారంగా ఉంటే బాగుంటుంది చికెన్ పకోడీకి. 1 స్పూన్ వేసానండి. ఇది 2వ స్పూన్ అండి. కిలో చికెన్ కదా ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం. ఇంకోండి ఫ్రెండ్స్, చూడండి, 4 స్పూన్ల కారం వేసానండి. చికెన్ మసాలా వేస్తున్నా అండి. చూడండి, చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. బాగా చూడండి ఫ్రెండ్స్, చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా మళ్ళీ పేస్టు, నాకు చికెన్ మసాలా వేసినా కానీ పేస్ట్ అంటేనే ఇష్టం అండి. మీకు చెప్పాను కదండి. ఇదిగోండి చికెన్ పేస్ట్ పట్టి ఉంచుకుంటానండి నేను. పొడి కన్నా నాకు పేస్ట్ అంటే ఎక్కువ రోజులు ఉంచుకోనండి. మళ్ళీ 2 రోజులే పేస్టు. పొద్దుట ఉదయాన్నే ఆడేవండి పేస్టు బిర్యానీలో. కానీ చికెన్ ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందామండి. 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర చూడండి, సన్నగా తరగాలి ఫ్రెండ్స్, సన్నగా తరిగి వేయాలండి. కొంచెం పుదీనా కూడా వేసుకుంటే సన్నగా ఉండాలి ఫ్రెండ్స్. ముందేసిందేమో కొత్తిమీర ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది పుదీనా. బాగా చూడండి, కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం ఫ్రెండ్స్. బాగా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అన్నీ కలిపి పట్టించినండి. అన్ని మసాలా అది బాగా ఉప్పు అది పట్టాక ఇప్పుడు ఇదేంటో తెలుసా అండి ఫ్రెండ్స్, చూడండి, కార్న్ఫ్లవర్. కిలో చికెన్కి 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ పౌడర్ వేసి కలుపుదాం ఫ్రెండ్. కలుపుకుందామండి బాగానే. కార్న్ఫ్లవర్ కూడా వేసాక కలిపానండి. కలిపాక కొంచెం ఆయిల్ పోసుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకుని శుభ్రంగా కలిపి మూత పెట్టుకుందామండి. ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్, అన్నీ కలుపుకుని ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక 50 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకుందామండి. ఇంకొకటి, చికెన్ పకోడీలకి మిర్చి కొన్ని ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. మిర్చి కొంచెం వాటర్లో వేసి కాయలాగే కడిగేసేసుకోవాలండి. చూడండి, కాయలాగే కడిగేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని వాటిని మరిగించుకోవాలండి. కొంచెం మెత్తబడేదరకు ఉప్పు పట్టి. కారం ఉండదండి తినడానికి, టేస్ట్ అయితే బాగుంటుందండి. అండ్ కొంచెం సాల్ట్ వేద్దాం అందులో ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను అందులో. ఇవి ఉప్పు పట్టి చాలా బాగుంటాయండి తినడానికి. కారం అనిపించదు అసలు. నాకైతే ఇలా చాలా ఇష్టం అండి. మా ఆయనకి కూడా చాలా ఇష్టం అండి. ఇలా చేస్తే ముత్తిమిచ్చి తినేస్తారండి. గ్యాస్ అంటించుకుందాం ఇప్పుడు. ఇవ్వండి, గ్యాస్ అంటించుకొని ఈ పకోడీకి నానబెట్టాం కదండి, అది నానేటప్పటికి ఇది కొంచెం ఎంత 2 మినిట్స్ 3 మినిట్స్ కానీ పడుతుంది సార్. అంతేనండి, ఎక్కువ కూడా అక్కర్లేదండి. అయిపోయాక అవి తీసేసి అప్పుడు పకోడీ వేసుకోవచ్చు అండి. ఒకసారి ఒక 5 మినిట్స్, ఎక్కువ వద్దండి, 5 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం నానినట్టుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కడాయి వేసుకుందామండి. గ్యాస్ మీద గ్యాస్ వెలిగించుకొని కడాయి వేసుకుందామండి. కడాయి వేసుకుని ఆయిల్ పోసుకుందామండి ఒకసారి. చూడండి, ఆయిల్ పోస్తున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, కళాయి వీటెక్కిందండి. వీటెక్కాక ఇక చూద్దామండి. పకోడీ కూడా ఇక చూడండి నానిందా లేదా చూడండి. ఇక చూడండి ఎలా నానిందో. ఇలా నానితే బాగుంటుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు వేద్దామండి. చూడండి ఎంత చక్కగా నానిందో చూడండి. ఇది ఇప్పుడు కొంచెం కొంచెంగా మొత్తం ఒకసారి మొత్తం కింద పైన మొత్తం తిరిగేసి కలవండి ఫ్రెండ్స్. ఆయిల్ వీట్ ఎక్కింది బాగానే. ఇది చూడండి వదులుకుందామండి. కొంచెం కొంచెం వదులుకోండి. చికెన్ పకోడీ చూద్దాం. బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఏగనివ్వాలి ఫ్రెండ్. బాగా ఇక చూడండి గోల్డ్ కలర్ వచ్చిందండి. ఇదిగో చూడండి. ఇంకా గట్టిగా వేపుకుంటే బాగుంటుందండి. చికెన్ పకోడీకి ఎప్పుడు ఇంకా గట్టిగా ఉండాలి. ఇక చూడండి ఇంకా బాగా వేయగలండి. ఇక చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి గోల్డ్ కలర్ వచ్చేదా కేప్ని. ఇక చూడండి ఇంకా తీసుకుందామండి. వీటిని తీసుకుందామండి. తీసేసుకుందాం ఫ్రెండ్. చూడండి చూడండి ఫ్రెండ్స్. రెండో వాయి వేస్తున్నా అండి. ఒక వాయి వేసి తీసేసిన. చూడండి రెండో వాయి కూడా వేస్తున్నా. ఆయిల్ తక్కువ వేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే అండి నీసు అయిపోతుంది కదా. నీసు అయిపోయింది ఏ కూరలో వేసినా ఎగుటి వస్తుందండి బాగా వీటెక్కిన నూనె. అందుకని తక్కువే పోసిన ఫ్రెండ్స్ ఆయిల్. ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకున్నామండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ రెండో ఆయి కూడా గోల్డ్ కలర్ వచ్చేసింది చూడండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు కొంచెం తీసుకుని ఇలా నూనెలో దీంట్లోనే ఇలా ముంచండి. ఇలా ముంచుకోండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక చూడండి ఫ్రెండ్స్ ఏడుబోడి పకోడీ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.